వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనము ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తుంటారు. అంటే అధికారులు ఇక్కడ స్వయంగా ఎక్కడ అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పబ్లిక్ను వాళ్ళు దరఖాస్తులు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మరి దరఖాస్తులు ఇన్ని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి ఇక్కడ ఈ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఇక్కడ మరి ఈ సమస్యలు ఏమన్నా పరిష్కారం అవుతున్నాయా లేదా ఏంటి అని చెప్పేసి కొంతమంది మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మంచిర్యాల సార్. మంచిర్యాల జిల్లా నుండి వచ్చినాం మేము. ఏం పేరమ్మా మీ పేరు? ప్రియాంక సార్. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? మా హస్బెండ్ గురించి సార్. ఇంతకుముందు ఫస్ట్ పెళ్ళైంది నాకు. పెళ్ళైన తర్వాత మా బావతోనైతే ఒక పాప పుట్టింది అతనికి. పుట్టిన తర్వాత అతను చనిపోయింది ఆరోగ్యం బాగాలేకపోయిన తర్వాత. ఒక 5 సంవత్సరాల తర్వాత కాపురం తర్వాత పాప పుట్టింది. అతను చనిపోయింది ఆరోగ్యం బాగాలేక. నేను కొంచెం ఆరోగ్యం కొంచెం బాగాలేకపోతే బ్లడ్ తక్కువ అయితే హెల్త్ సెట్ చేసుకొని నేను హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ చేసిన సార్. ట్రైనింగ్ చేసుకొని జాబ్ చేసుకున్నా. అటువంటి సమయంలో ఈ చౌటుప్పలు తంగడపల్లి గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ చార్ అని పరిచయం అయింది అబ్బాయి. అప్పటికి చెప్పిన నాకు పెళ్ళి అయిపోయింది అబ్బాయి, నీకు పెళ్లి కాలేదు, నాకు ఒక పాప ఉంది, భర్త చనిపోయిండు, నా కష్టం ఏదో మా అమ్మ వాళ్ళ ఇంటికాడు నేను బతుకుతున్నాను మాట్లాడితే నేను నిన్ను ఇష్టపడ్డా అది అన్నాడు సార్. తల్లిదండ్రిని నొప్పిస్తా అన్నాడు. ఇంటి దాకా వచ్చినాక తల్లిదండ్రిని నొప్పించినాక నమ్మవలసి వచ్చింది. నా తల్లిదండ్రిని నమ్మించిండు. వాడు మందు పెట్టిండా ఏం పెట్టిండా తెలియదు. నా కడుపులో పుట్టిన బిడ్డ మీద కూడా లేకుండా చేసిండు సార్. చేసి వాడు పెళ్ళి అందరి ముంగట్ని మా వాళ్ళే చేసిరు అమ్మ వాళ్ళు. చేసిన తర్వాత వాడు ఒక్కడే వచ్చిండు. మా అమ్మ వాళ్ళు తరఫున అందరు వచ్చిండ్రు, కానీ వాడు మట్టికి ఒక్కడే వచ్చిండు. 2 పిల్లలకు జన్మనిచ్చిన వీడితోని. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మా ఆడబిడ్డ భర్త ఆడు 6 సంవత్సరాల దాకా పిల్లతల్లిని చేసుకున్నావు, నీ ఇంటికి నేను రాను అని మా ఆడబిడ్డని పంపించలే. 6 ఏళ్ళ తర్వాత వచ్చి స్విచ్ పెట్టించిండు. నా మీద నా భర్తకు నా మీద ఇద్దరి మీద ఒకళ్ళకొకళ్ళు చాడీలు చెప్పి విడగొట్టిండు. ఇప్పుడు పిల్లల్ని పట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నా కష్ట కాలం మీద నేను నా పిల్లల్ని పోషించుకుంటానా సార్, ఏదో ఒక కష్టం చేసుకొనిగా. వానికి అనుమానం జబ్బు. ఇప్పుడు అంటాడు నీ క్యారెక్టర్ మంచిది కాదు అది దాన్నిగా చెప్పుడు మాటలు బాగా అయినాయి. ఆడు పనిచేసే ఓనర్ ఏమో బస్కిరైతే రావాలంటాడు. రక్తగన్నాలు పడిపోయినాయి, పసరికలు అయినాయి, ప్లేట్లెట్స్ పడిపోయినాయి, రక్తం తక్కువైపోయింది, ఫుల్ టైఫాయిడ్ మలేరియా జ్వరము. మరి ఇవన్నీ రోగాలు పెట్టుకొని 2 చిన్నపిల్లలను పట్టుకొని హైదరాబాద్ దాకా ఎట్లా వస్తే మంచిర్యాల ఉండి మీరే న్యాయం చెప్పుండ్రు. ఇక మా మరిది అంటాడు లవర్లు ఉన్నారు హైదరాబాద్లోనే ఉన్నారంట. మరి హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ మూలన ఏ లవర్లు ఉన్నారు చూపెట్టాలి. నా భర్తను అడిగిన నేను ఈ అంశం మీద మరి ఇప్పుడు నువ్వు మంచిర్యాల అంటున్నావు, మంచిర్యాల పిఎస్లో కానీ అక్కడ ఎక్కడన్నా కంప్లైంట్ చేసినావా? ఒకసారి వెళ్ళి కలిసిన సార్. కలిస్తే ఒక్కసారి వచ్చిండు నా భర్త. ఒక్కసారి వచ్చి కథం ఇక మళ్ళీ రాలేదు. ఇక ఫోన్ చేసినప్పుడల్లా ఒకసారి వరదలు వస్తాయి అంటాడు, ఒకసారి జ్వరం అంటాడు, ఒకసారి బీపీ డౌన్ అంటాడు, ఒకసారి సెలోన్స్. ఇక ఏదో ఒక రీజన్ చెప్పి వారు రాలేదు. నేను నా పిల్లల్ని పట్టుకొని పోయినా. మరి పెళ్లి చేసింది మీ అమ్మ నాన్న, నువ్వు వేసుకున్నావంటే నా తల్లిదండ్రులు వేసినంటే వాళ్ళని తీసుకురమ్మంటే వాళ్ళని కూడా తీసుకొని పోయినా. ఫుల్ వర్షంలో నా తండ్రి ఆయనకు 60 సంవత్సరాల పైన ఉంటుంది ఏజ్, అంత పెద్ద మనిషి నా పిల్లల్ని నా అమ్మని తీసుకొని స్టేషన్కి వచ్చిండు. లోపలికి నన్ను ఒకదాన్ని పిలిచిరు, మాట్లాడిండ్రు. ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి న్యాయం జరగలేదు. మరి ఇక్కడ న్యాయం చేస్తారు. మరి సమస్యతో 2 సంవత్సరాలు అవుతుంది సార్. మరి నాకు లవర్స్ ఉన్నది నా మరిది చూపెట్టాలి, నా క్యారెక్టర్ గాంధీ నా మొగడు చూపెట్టాలి. ఊరోళ్ళు కూడా వాడి జీవితాన్ని నాశనం చేసినామంటే వాడి వెనకాల నేను పడితే వాడి జీవితాన్ని నాశనం చేసినట్టు. వాడి వెనకాల నేను బల్లేగా సార్. నేను జాబ్ చేసుకుంటా, నా పాపను పోషించుకుంటానా. అంటే మరి మీ అత్తమామ ఏమంటున్నారు? అత్తమ్మ చనిపోయింది, మామయ్య లేడు, చనిపోయింది సార్. వాళ్ళు లేరు. మా అత్తమ్మ దేవత, ఆమె బాగా చూసుకుంది, తల్లి కంటే ఎక్కువ చూసుకుంది. ఆమెను ఏమనంటే ఆమెని బెదిరింపులకు ఇచ్చేసేది మా ఆయన. అంటే మీ ఇద్దరిది సేమ్ క్యాస్ట్ కాదమ్మా? కాదు సార్, అమ్మ వాళ్ళు గౌడ్స్, వీళ్ళేమో వడ్లోళ్ళు అన్నట్టు. ఎవరు కంప్లైంట్ చేసారు మరి? ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే అక్కడ జిల్లాలలో ఉమెన్ రైట్స్ ఉంటది కదా, భరోసా, అక్కడ వెళ్ళారా సార్? వెళ్తే అక్కడ ఎట్లాంటి న్యాయం జరగలే నాకు. ఆయనను పిలిపిస్తా అన్నారు, ఎట్లాంటి న్యాయం జరగలే కాబట్టి ఇక్కడి వరకు వచ్చిన నేను. ఏం లేదు సార్, నా పిల్లలకి వాడు ఆధారం పెట్టాలి. ఎందుకంటే వానికి పుట్టిన 2 పిల్లలకే నేను ఆధారం అడుగుతున్నా. అప్పటికి మా అమ్మ వాళ్ళు చెప్పిండ్రు, ఫస్ట్ భర్తకు పుట్టిన అమ్మాయితో నీకు సంబంధం లేదు, ఏదైనా మేము బాధ్యత తీసుకుంటాం, నీకు పుట్టిన పిల్లలకు నీ భార్యకి నువ్వు చూసుకోవాలని చెప్పి మా అమ్మ వాళ్ళు చెప్పిండ్రు. అట్లా కూడా ఇంట్లో ఒక్క ఫోను లేదు, ఏది లేదు. 2 సంవత్సరాల నుండి సెల్ నెంబర్ ఉంటే అది బ్లాక్ చేపించిండు. పోయిరా అమ్మ? మరి ఇప్పుడు వాళ్ళ మీ అత్తగారింటికి పోయినావా నువ్వు ఈ మధ్యలో ఎప్పుడన్నా? సార్, నేను 2 సంవత్సరాల నుండి నేను వెళ్ళలేదు. నన్ను చంపే ప్రయత్నం చేసిరు. సఖీ సెంటర్లో అక్కడిక్కడ గొడవలైనప్పుడు ఆఫీస్లో చుట్టూ తిరుగుతా అంటే రైల్వే స్టేషన్లో గొంతు విసికిండు. ఇంటికాడ చంపే ప్రయత్నం చేసిండు. పిచ్చి కుక్కను కొట్టినాడు. ఒక 4 మీద లేవు దెబ్బలు. ప్రాణ భయంతో నేను పోతలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కలిసి మా అత్తమ్మ చనిపోయినప్పుడు నా మరిది అంటాడు నీకేం అధికారం ఉంది అంటాడు.
మరి అధికారం లేని నన్ను ఎందుకు పిలిచిరు? నాకు నా భర్త ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నా ఆడబిడ్డ ఫోన్ చేసింది, ఇట్లా మా అమ్మాయి అనిపోయింది, నువ్వు రావాలా, ఎవరేమన్నా గొడవలు ఉన్నా ఇంటి కోడలు కదా అని చెప్పి మాట్లాడిండ్రు. వెళ్ళినప్పుడు నీకు అధికారం లేదు, 10 మందిల కులస్తుల ముంగట, పెద్ద మనుషుల ముంగట దీనికి లవర్లు ఉన్నారు, ఇది ఆనిన దగ్గర వండుకొని లేచి వచ్చిన ఆడిది, మా అన్నగాని జీవితం ఆగం చేసిందని మాట్లాడిండు. నేను నా ఇజ్జత్ ఏమవుతుంది, నా పరువు ఏమవుతుంది, ఇద్దరు పిల్లలైనాక అట్లా మాట్లాడితే కూడా నా పెళ్ళానికి అట్లా ఎందుకు అంటున్నారు అని నా మొగడు ఒక్క మాట మాట్లాడలేదు. పిల్లి కునలేక అక్కడ వండుకున్నాడు. సో మరి ఇప్పుడు నీకు ఏం న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చినావు, ఏం న్యాయం జరగాలి మీకు? ఇక ఏముంది సార్, నా జీవితం ఇంత దాకా వేసిండు కాబట్టి నా పిల్లలకు మాత్రం ఏదన్నా ఒక ఆధారం పెట్టాలి. వాడు నా బంగారం అమ్ముకున్నాడు, పెళ్లికి పెట్టుకున్నాయి. అంటే నువ్వు మెయింటెనెన్స్ ఖర్చు అడుగుతున్నావా, లేకుంటే నీ భర్త నీకు కావాలని కోరుకుంటున్నావా? వాడు నాకు వద్దు సార్, వాడు నాకు వద్దు, వాడు నాకు కావాలని నేను కోరుకోను. ఎందుకంటే 2 సంవత్సరాలు నరకం చూసిన, బతిలాడుకున్నా, ఏడిచిన, అందరితో ఫోన్లు చేపించిన, పెద్ద మనుషులలో అన్నిట్లా మాట్లాడినా వాడు దేనికి లొంగలే. నా క్యారెక్టర్ మీదనే వాడు నిందేసినప్పుడు వాడు నాకెందుకు సార్? నాకు ప్రాణభయం ఉంది కాబట్టి వాడు నాకు అద్దు అంటున్నా. వాడు ఎన్నటికైనా చంపుతాను, నన్ను ఎన్నటికైనా కానీ చంపుతామని బెదిరించారు కూడా అందరు కలిసి. ఊరోళ్ళు కూడా కొట్టొచ్చారు మా అత్తమ్మ చనిపోయినప్పుడు. సార్ ఇప్పటికీ ప్రజాభవన్కి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఎన్నిసార్లు వచ్చారమ్మా ఈ అంశం మీద? ఇది 2వ సారి. మరి ఎట్లుంది, స్పందన ఉందా ఏమన్నా? అంటే ఇక మరి మా ఆయనకి ఏమన్నా నోటీసులు పైన తెలియదు కానీ నాకైతే ఏం రాలేదు సార్, ఏం రాలేదు. దరఖాస్తు చేసుకుంటే మనం మెసేజ్ కానీ లేకుంటే రిసిప్ట్ ఇస్తారని ఇక్కడ ఒక రిసిప్ట్ ఇచ్చిర్రు సార్, రిసిప్ట్ ఇచ్చిండ్రు ఉన్నది. మళ్ళీ ఫోన్ చేసి ఏం అడగలేదు. కానీ ఇక నా జీవితం ఇంకొక ఆడపిల్ల జోలికి వాడు పోవద్దు, ఇంకా ప్రపంచం మీద దునియా మీద ఏ ఆడపిల్ల కూడా ఇట్లాంటి పరిస్థితికి రావద్దు, రోడ్డు ఎక్కద్దని కోరుకుంటున్నాను ఒక్కటి.